నమస్తే. దేశంలో ఒక పెద్ద చర్చ. ఏంది ఆ చర్చ? అసలు ఈ క్రిస్టియన్ మతంలోకి మారితేనంట ఈ ఎస్సీ దళితులు అని పిలువబడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో మొత్తం వీళ్ళకు ఈ రిజర్వేషన్ రద్దవుతుంది. అసలు వీళ్ళు ఎస్సీ జాబితాలో ఉండరు. బీసీసీ సర్టిఫికెట్ పొందాల్సి వస్తుందని చెప్పేసి ఒక పెద్ద సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సో ఈ దేశంలో ఉన్నటువంటి అనేక దళిత సంఘాల నాయకులు కావచ్చు, ఇక చాలామంది కూడా కొంతమంది ప్రొఫెసర్లు కావచ్చు, మాజీ ఐఏఎస్లు కావచ్చు, దీని మీద స్పందిస్తున్నారు. ప్రస్తుతానికి మనం ఓయూలో ఉన్నాం, ఆర్ట్స్ కాలేజ్ ముందు. అందరికి తెలిసిన వ్యక్తే ఓయూ శ్రీకాంత్ గారు ఉన్నారు. ఈ విషయం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏంది అసలు విషయము? అసలు సుప్రీంకోర్టు తీర్పు కొంతమంది తప్పు అంటున్నారు, లేదు నిజంగానే ఇది దళితుల మీద పెద్ద అతి భయంకరమైనటువంటి కుట్ర అంటారు. మీరు ఎట్లా చెప్తారు? ఇది దళితుల మీద చాలా భయంకరమైన కుట్ర. ఇది దళితుల మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మీద దాడి కూడా మేము పరిగణిస్తున్నాం. ఎందుకు అంటే మిగతా వర్గాల వాళ్ళకేమో రిజర్వేషన్లు ఉంటాయట క్రిస్టియన్ మతంలో ఉన్న, దళితులు క్రిస్టియన్ మతంలో మారితే రిజర్వేషన్లు పోతాయి అంట. ఇది ఎంత పెద్ద జోకు అంటే, ఎస్పెషల్లీ దళితుల మేము దాడి చేస్తామని చెప్పడానికే చెప్తురు వాళ్ళు. ఒకవైపు దళితుల సంక్షేమం అని చెప్తూనే దళితుల మీద దాడి చేస్తారు. కాబట్టి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలి. అది చాలా తప్పు. అందరితో పాటు మేము కూడా అందరు రిజర్వేషన్లు ఎత్తేయండి. అగ్రవర్ణంలో పేదలకు ఎత్తేరి, బీసీల క్రిస్టియన్లకు ఎవరు పోయినా అన్ని రిజర్వేషన్ ఎత్తేయండి. క్రిస్టియన్లు బ్రాహ్మణులు ఉన్నారు, బ్రాహ్మణులు పేదలు ఉన్నారని చెప్తారుగా మీరు. 10% రిజర్వేషన్ ఇచ్చారు. అందులో ఎవరైనా సరే బీసీలు కానీ, అగ్రవర్ణ పేదలు కానీ, ఎస్సీలు కానీ, క్రిస్టియన్ మతంలో ఎవరు పోయినా కూడా ఆ రిజర్వేషన్లు ఎత్తేస్తే మేము ఓకే. అంటే వాళ్ళకి అట్లే కొనసాగిస్తారంట, మాకు ఎత్తేస్తారంట. ఇది ఎట్లా అంటే మా మీద దాడి కదా. మమ్మల్ని మనిషిగా గుర్తించకపోతే మాకు మీరు ఇచ్చిన రిజర్వేషన్లు కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు. ఆ రిజర్వేషన్ మీరు ఎట్లా ఎత్తేస్తా అంటారు? మేజర్గా ఈ దేశంలో దళితులే క్రిస్టియన్లకు పోతున్నారా? మతం మారడం అనేది అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా పోతున్నారా? అంటే మెజారిటీగా ఎందుకు వీళ్ళని టార్గెట్ చేసినట్టు కనబడుతుంది? మెజార్టీగా అన్ని వర్గాల వాళ్ళు పోతురు, కానీ వీళ్ళకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉంది. ఈ చట్టము ఆ మతంలో పోయినా కూడా మేము దళితులం అని చెప్పి వాళ్ళు దాడులు చేసి చట్టం ప్రకారం కేసులు ఎదురు కాబట్టి అసలు ఈ చట్టం ఎత్తేయాలని చెప్పి బీజేపీ 2018లో తీసేసింది కదా. తీసేస్తే దేశవ్యాప్తంగా సమ్మెలు జరుగుతాయి కదా, మళ్ళీ పెట్టింది. మరి బీజేపీ పార్టీ ప్రధాన లక్ష్యం ఏంది? దళితులు రిజర్వేషన్లు ఎత్తేయాలి. అది ఎట్లా ఎత్తేయాలి, ఇట్లా పోవాలి అని చెప్పి తోవేసారు. మన రిజర్వేషన్లు ఇచ్చు అని చెప్పి ఇట్లా చూపెట్టారు. ఈ చేతిని ఎత్తుకపోయారు. దీన్ని ఏమనాలి? బీజేపీ పార్టీ కుట్రడద్దా? కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా రెండే. ఇది దళిత వ్యతిరేక పార్టీలు, దళితులను ధ్వంసం చేసే పార్టీలు, దళితుల మీద ప్రేమ లేని పార్టీలు, దళితులను మనుషులుగా చూడని పార్టీలు. మనుషులుగా ప్రేమిస్తే మరి ఇన్ని సంవత్సరాలు 1950 ఆర్డినెన్స్ ఎందుకు రద్దు చేయాలి కదా. అంటే రద్దు చేయరు, కొనసాగిస్తారు, మా గొంతుకు వస్తారు. ఇప్పుడు ఈ దళితులు అనే ఎవరైతే ఈ దళితులు అని పిలువబడుతున్న వాళ్ళు ఈ దేశంలో అంటరానితనాన్ని అనుభవించి వాళ్ళు భరించలేకపోయారు. అసలు ఎందుకు ఈ క్రిస్టియన్ మతంలో మారుతున్నారు అంటే శ్రీకాంత్ ఏం చెప్తాడు? ఇప్పుడు ఏ మతములైనా మాకు స్వేచ్ఛ ఉంటే ఎవరైనా ఉంటారండి. సింపుల్. ఒక పక్షిని ఒక పంజరం లేచి బంధించడం అనుకో, అది ఉంటుందా? తీపితే వెళ్ళిపోతుంది. ఈ హిందూ మతం కూడా అట్లుంది. హిందూ మతం ఒకవేళ సంస్కరించుకుంటే వీళ్ళు ఎందుకు అనలేకపోతారు? అందరు హిందువులం. ఇప్పుడు మేము హిందువులం కదా. ఇప్పుడు నేను హిందువునండి, కానీ క్రిస్టియన్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నా? వాళ్ళు మా ప్రజలు, వాళ్ళ హక్కులు ధ్వంసమవుతున్నాయని చెప్పి మాట్లాడుతున్నాం. అసలు హిందూ మతమే మనిషిని హింసించకపోతే ఎందుకు పోతారు అందులో? చెప్పండి. చాలామంది చెప్పిండు. వివేకానంద ఆయన కూడా చెప్పిండు కదా హిందూ మతాన్ని. వివేకానంద ఏమని చెప్పిండు? హిందూ మతాన్ని సంస్కరించాలని చెప్పిండు. చేసిరా? మహాత్మా గాంధీ చెప్పిండు, లాలా లజపతి రాయ్ చెప్పిండు, అందరు చెప్పారు కదా. మరి ఏది చేస్తలేరు కదా. 100 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ పుట్టిన సందర్భంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి దళితులు మనోళ్ళేనండి, వాళ్ళని కొట్టొద్దు చుట్టొద్దు, మనం కూడా వాళ్ళకి పూజారులు అవకాశం ఇద్దామని చెప్పి ఎందుకు చెప్పలే మోహన్ భాగవత్? అరే మీ అంతర్భాగం ఏందా? మీ అంతర్లీనం ఏంది? అంటే మన ధర్మశాస్త్రం అమలు చేయాలి, దళితులను ఊచకొత కొయ్యాలి, దళితులను ఊరాతులు ఉంచాలి, దళితుల మీద మనం ఎక్కి ఈ దేశాన్ని పరిపాలన చేయాలి. ఇప్పుడు ఈ దళితులు మెజారిటీగా హిందూ మతాన్ని లేకుండా హిందూ మతం మీద రివర్స్గా వీళ్ళు కావాలని చెప్పేసి ఈ క్రిస్టియన్ మతంలోకి మారుస్తున్నారు, బెదిరింపులు కూడా చేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇప్పుడు మనోళ్ళు క్రిస్టియన్ మతంలో మారితే వీళ్ళకి ఏం గౌరవం ఇచ్చారు? పోపుని చేసిరా? తీసుకొని అమెరికా వాటికన్ సిటీలో పోపుని చేసిరా? లేకపోతే ప్రవక్తం చేసిరా? వీడు ఎల్లున్నా కూడా అన్నీ అంటారానుడే, ఎల్లున్న అంటున్నాడు. నేను మొన్న చూసిన క్రిస్టియన్ చచ్చిపోతే ఊరవతలకి తీసుకుపోయారు, అగ్రవర్ణాలు ఇంటి ముందుకి రావద్దని. వాళ్ళు క్రిస్టియనే. నేను ఏమంటే ఆలోచన చేసే వాళ్ళు స్పష్టంగా మాట్లాడండి. ఇప్పుడు కారంచేడు సంఘటన జరిగింది, ఆమె క్రిస్టియనే కదా, మరి కమ్మలు కొట్టిరు, మరి కమ్మలు క్రిస్టియనే కదా, మరి ఆమె అగ్రవర్ణం స్త్రీ సంపదని ఎందుకు కొట్టలేదు చెప్పు? తప్పు కదా. అంటే ఈ దేశంలో దళితుని చూస్తారు. దళితుని మతం మారినా కూడా వాడి కులం మారది, కులంతోనే వాడిని చూస్తారు. అదే చూడు, అది అట్లనే ఈ సిస్టమ్ నడుస్తుంది. నిన్న అమిత్ షా కూడా మన పార్లమెంట్లో ఒక మాట మాట్లాడాడు. గద్దార్ గురించి కావచ్చు, లేకపోతే నక్సలిజాన్ని కావచ్చు, వాళ్ళు పెట్టినటువంటి టార్గెట్ ఏదైతే మార్చ్ 31 అనేది. సో అనేక రకాల అంశాలు కూడా మాట్లాడిండు దాని మీద. ఇప్పుడు మీరు గొప్ప మాట చెప్పారు. అనేక అంశాలు టార్గెట్ పెట్టుకుని సమస్యలు పరిష్కరించిన అమిత్ షా ఈ దేశంలో గొప్ప నక్సలిజాన్ని అంతమందించిన లోక్సభలో మాట్లాడిన అంత గొప్ప వ్యక్తివి. ఒక డేటు పెట్టుకుని కుల సమస్య పరిష్కరించవచ్చు కదా, ఎందుకు పరిష్కరిస్తలేరు?
పరిష్కారం చెయ్యడు. కులం ఉండాలని చెప్తున్నారు కదా మీరు. ఇప్పుడు గద్దర్ గురించి మాట్లాడాలంటే గద్దరు కాలికి ఓటీ సరిపోడు అమిత్ షా. గద్దరు గానం ఏంది, గద్దరు పాట ఏంది, గద్దరు దుంకులాడితే తెలంగాణ వచ్చిందే. అందుకే ఇందాక చెప్పినా కదా, గద్దరు పొడుస్తున్న పొద్దు పాట 100 సౌండ్ పెట్టి పెడితే అమిత్ షా కట్టకు చచ్చిపోతాడు. గద్దర్ అంటే ఏంది? అందుకే మీరు చూడండి, నెక్స్ట్ తెలంగాణలో మీ యొక్క పార్టీ, మీ యొక్క ప్రభావం ఎట్లుంటుంది అనేది బీజేపీలు చూస్తారు, ఆ దగ్గరనే ఉంటుంది. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అంటే సో చాలామంది దాని మీద ఫైట్ చేయడం వల్లనే కదా ఆ కోర్టు తీర్పు ఇచ్చింది. అంటే ఇప్పుడు ఈ దళితులు ఒకవేళ మత మార్పిడి చేసుకుంటే క్రిస్టియన్లకు పోతే వీళ్ళకు రిజర్వేషన్ రద్దు అవుతుంది అని చెప్పేసి చాలామంది ఫైట్ చేసి దాని మీద ఎవరో ఒకరు చేస్తేనే కదా ఇది జరిగింది. నాకు అది తెలిసి అయితే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఓన్లీ ఆ ఫైట్ చేసిన వాళ్ళు కూడా కేవలం దళితుల రద్దు చేయాలని ఎందుకు ఫైట్ చేసారు అంటే దళితుల మీద వ్యతిరేకత లేదా వాళ్ళకు? దళితులు అంటే ఇష్టం లేకనే కదా. మరి అట్లా జరిగిందా లేకపోతే కావాలనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందా? అంటే కావాల్సుకొని ఆ వ్యక్తులు కావచ్చు, ఆ వ్యవస్థ కావచ్చు, కోర్టులు కావచ్చు, ఈ వర్గాలను ధ్వంసం చేయాలి. అది వాళ్ళ ప్రధాన ఎజెండా పెట్టుకుని, ప్రధాన లక్ష్యం పెట్టుకుని అందులో భాగంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. ఒక దేశ ప్రధానమంత్రి మొన్న ఎంఆర్పిఎస్ మీటింగ్కి వచ్చి మాట్లాడే, నాకు ఆ రోజు అనిపించింది, ప్రధానమంత్రి వచ్చిండు కదా, ఇటు చూపిస్తుండు, ఇటు కోసుకపోతాడు అనిపించింది. ఇటు చెప్పిండు, ఇచ్చిండు, ఇటు కోసుకొని పోయిండు. మా వర్గాలు ఏడా అభివృద్ధి చెందిన. ఇప్పుడు చాలా మంది, కొంతమంది ఐఏఎస్లు కావచ్చు, రిటైర్డ్ ఐఏఎస్లు కూడా రాజ్యాంగంలో హక్కు ఉన్నది, మనిషి ఏ మతమైనా మారొచ్చు, స్వేచ్ఛ భావ ప్రకటన కూడా ఉన్నది, ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఏ మతాన్నైనా ప్రచారం చేయొచ్చు అనేది ఉన్నది కదా. మరి ఉన్నదాన్ని ఇట్లెట్లా మీరు కోర్టు తీర్పిస్తారని చెప్పి చాలామంది రిటైర్డ్ ఐఏఎస్లు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అందుకే నేను ఏమంటున్నా, మనుషులుగా మనం మతం మారినాం కానీ మారిన దాంట్లో కులం మారతలేదు, కులం పోతలేదు. 25 ఆర్టికల్ చెప్పింది, చాలా సందర్భాలు చెప్పినామని చెప్తున్నావు, కానీ మనిషిని బ్రెయిన్లు మారతలేవు. అది దేశంలో నీకు అగ్రవర్ణ బ్రాహ్మణిజమే, ఏ మతం పోయినా బ్రాహ్మణిజమే ఉంది కదా, మరి ఎందుకు మారతలేదు? బ్రాహ్మణిజం మారితే కదా దేశం మారాల్సింది. అది దేశం మారాలంటే బ్రాహ్మణిజం పోవాలి, బ్రాహ్మణిజం పోతలేదు, దేశం మారతలేదు. దళితులు ఏదో హిందూ మతం కంటే అలా పోతే మాకు కొద్దిగా స్వేచ్ఛ దొరుకుతారో పోయిరు, పోతే వాళ్ళ పరిస్థితి అలా కూడా అంటారు లెక్క చూస్తున్నారు కదా. మరి క్రిస్టియన్ మతంలో మాలమాదిగా అగ్రవర్ణ పిల్లలు మాలమాదిగలకి ఇస్తారు, అదే క్రిస్టియన్లు ఇతరా ఇయ్యరు. మరి ఏ సమానత్వము? నువ్వు చేసుకున్న చట్టంలో ఏమో సమానత్వం ఉందండి, మరి ఇంప్లిమెంటేషన్ ఏది? ప్రపంచ దేశాలలో మొన్న ఒక ఆయన మాట్లాడుతూ, ప్రపంచ దేశాల క్రిస్టియన్లో పోతే మతం లేదంట, మరి అమెరికాలో కులం లేదు, మరి దేశంలో కులం ఉంది, మతం ఉంది, మరి ఎందుకు తెలియదు నీకు? గిద్ది తెలియదా? ఈ తప్పు. దీని మీద మేధావులు కూడా అందరూ అధ్యయనం చేయండి. కేవలమైనా మేమైనా మీరైనా మన దేశం అనేది మనం అందరం కలిసి ఉండాలి తప్ప తనుకొని గుద్దుకొని సావద్దు. ఇది చాలా తప్పు. మొన్న ఒకటి మందకృష్ణ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయన కూడా ఏమన్నాడంటే, మతం మారి క్రిస్టియన్లకు పోయి పాస్టర్లు కూడా అవుతున్నారు దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు, కేవలం మీరు ఈ ఏదైతే ఆ పాస్టర్లు చేసేటటువంటి పని మాత్రమే చేస్తారు, బయటకు వచ్చి మీరు కొట్లాడతలేరు, సమస్యల మీద మాట్లాడతలేరు అంటున్నాడు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మా వాళ్ళకు, మా కింది వర్గాల దళితులకు ఆ పాస్టర్లు, అగ్రవర్ణ పాస్టర్లు మొత్తం ఏం నింపిరు, పోరాటం చేసి సౌటలు సన్యాసులు లెక్క చేసిరండి. దళితులు అంటే తిరుగుబాతుకు చిహ్నాలు. పుల్లను ఏం చేసిరంటే అందులో పోగానే పిల్లులను చేసిరు మంచిగా. అందుకే నేను ఏం చెప్తున్నంటే, మీరు బైబిల్ మోసిరు కదా, భారత రాజ్యాంగాన్ని మోయండి, బైబిల్ చదివారు కదా, భారత రాజ్యాంగం చదవండి, భారత రాజ్యాంగం చదివితే తిరుగుబాటు చేస్తాం, నీ హక్కులను కాపాడుతుంది భారత రాజ్యాంగం. అందుకే నేను చాలా సందర్భాలు చెప్పిన, హిందువులకు భగవద్గీత కావచ్చు, ముస్లింలకు ఖురాన్ కావచ్చు, క్రిస్టియన్లకు బైబిల్ కావచ్చు, కానీ ఈ 3 గ్రంథాల కంటే గొప్పది భారత రాజ్యాంగం. ఈ 3 ప్రజల హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం. అందుకే భారత రాజ్యాంగం చదివి బైబిల్తో పాటు భారత రాజ్యాంగం చదివితే ఈ దేశంలో మనోడు ఉంటుంది, లేకపోతే మనోడు ఉండదు. ఇప్పుడు క్రిస్టియన్ మతం మారుతనేమో మతం మారిని అంటున్నారు, మరి హిందువులు ఎవరు అని అంటే ఎవరు చెప్తారు? అసలు హిందువులు ఎవరు అంటే ఎవరు? అసలు చిన్నజీర స్వామిని అడగాలి, హిందువులు ఎవరంటే నాకు తెలియదు. మేము హిందువులం కాదు కదా, మేము ఏ కుల పోలరా అంటే మేము పలానా కులం అంటాం, కానీ మేము హిందువులు అంటారా? మేము నాకు తెలియదు. మరి అంటే మీరు పెద్ద పెద్ద తత్వవేత్తలను అడగాలి హిందువు అంటే. ఆయన చిన్నజీర స్వామి ఒకసారి హిందువులు అని చెప్పిండు. నేను ఏమన్నా హిందువుల గురించి కింది వర్గాలలో మాట్లాడాడు అనుకో, వాడు హిందూ మత వ్యతిరేకి గుర్తుపెట్టుకో. అదే అప్పర్ కమ్యూనిటీ వాళ్ళు హిందువులను తిట్టినా కొట్టినా హిందూ మతం గురించి మాట్లాడినా కూడా సపోర్ట్ చేయరు. ఇది దేశంలో అంటే కింది నుంచి వచ్చినోడు ఏది కూడా నిజం మాట్లాడినా కూడా అది అబో మాట్లాడేంద్రాబాయ్ తప్పు. అప్పర్ కమ్యూనిటీ వాళ్ళు, అగ్రవర్ణాల వాళ్ళు హిందువులను తిట్టినా నేను తిట్టలే, చిన్నజేసారి తిట్టిండు, చాలా మంది తిట్టిరు, సమ్మక్కను అవమానించారు, సారక్కను అవమానించారు. అసలు హిందువులు అంటే ఒక భయంకరమైన అర్థం చెప్పిన చిన్నజేసారి, నేను చెప్పలేను, ఎందుకంటే హిందూ మతాన్ని గౌరవిస్తా, హిందూ మతాన్ని ప్రేమిస్తా కాబట్టి నేను ఆ మాట మాట్లాడలేను. కానీ మేము మాట్లాడితే దేశద్రోహులం, హిందూ మత వ్యతిరేకులం అవుతాం. ఆ విషయం వాళ్ళు చెప్పాలి, మేము కాదు. ఓకేనా? ఇది సో ఓయూ శ్రీకాంత్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, హిందూ మతానికి సంబంధించినటువంటి చాలామంది కూడా ఈ దేశంలో ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నటువంటి చాలామంది ఉన్నారు. సో వాళ్ళని అడగండి అసలైన హిందువులు అని చెప్పేసి, ఈ వర్గాలకు సంబంధించినటువంటి ఈ దళిత అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలని అడిగితే మేమేం సమాధానం చెప్తామని చెప్పేసి ఆయన అంటున్నాడు. వాస్తవానికి దేశంలో ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఏందైతే ఈ సుప్రీంకోర్టు తీర్పు, వాస్తవానికి దళితులకే ఎందుకు ఈ తీర్పు, అనేక వర్గాల వాళ్ళు, అనేక కులాల వాళ్ళు,
అందరూ కూడా ఈ క్రిస్టియన్ మతంలో చాలా గొప్పగా రాణిస్తున్నారు. అందులో చాలా గొప్పగా తిరుగుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. చాలా పాస్టర్లు పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు అందులో. మరి వాళ్ళకి లేని తీర్పు సుప్రీంకోర్టు ఎందుకు ఈ దళితుల మీదనే అంటే కుట్ర ఇది పగబట్టినట్టు చేస్తుందని చెప్పేసి శ్రీకాంత్ అంటున్నటువంటి మాట చాలామంది కూడా అంటున్నారు. చూద్దాం ఈ ఈ అంశం ఏదైతే ఉందో దేశంలో ఇది ఎట్లా నడవబోతుంది, అసలు ఈ తీర్పుకి దళితులు ఉన్నటువంటి చాలామంది మేధావులు కూడా ఎట్లా మాట్లాడతారు, ఎట్లా రెస్పాండ్ అవుతారు, అసలు ఏం జరగబోతుంది ఈ దేశంలో ఈ రాష్ట్రాలలో అసలు ఏం జరగబోతుంది, ఈ మతం మారితే ఎస్సీ సంబంధించినటువంటి ఏదైతే వీళ్ళకి వచ్చేటటువంటి ఏదొక్కటి కూడా వీళ్ళకి రాదు, అన్ని రద్దు అయిపోతుంది, రిజర్వేషన్ కూడా రద్దు అయిపోతుంది, బీసీసీకి కన్వర్ట్ కావాల్సినటువంటి అవసరం వస్తుంది అని చెప్పేసి ఒక కోర్టు తీర్పు అయితే ఉన్నది. చూద్దాం ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది. చూస్తూనే ఉండండి ప్రజావాహిని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.